బ్రో కూలీ మూవీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? కూలీ బ్రో, హై ఎక్స్పెక్టేషన్స్ బ్రో. అంటే కొంతమంది ట్రోల్ చేస్తున్నారు ట్రైలర్ బాగాలేదని. ట్రైలర్ అనేది అండర్ ప్లే బ్రో, అంటే మీకు మొత్తం చూపలేదు, లో హైప్ ట్రైలర్ కట్ అనమాట. ఇప్పుడు ఏంటంటే స్ట్రాటజీ, అది ట్రైలర్ బాగాలేదు అని మూవీకి వచ్చే వాళ్ళు ఉంటారు కొంతమంది ఫ్యాన్స్. వాళ్ళకి ఏంటి, ట్రైలర్ బాగాలేదు, వచ్చేసరికి మూవీ చాలా బాగుంటుంది, కొంచెం అట్లా కట్ చేశారు అనమాట ట్రైలర్. అంటే దాదాపు చాలా మంది బిగ్ యాక్టర్లు ఉన్నారు, రజనీకాంత్, నాగార్జున, చాలా మంది, ఉపేంద్ర, చాలా మంది ఉన్నారు. అంతమందిని హ్యాండిల్ చేయగలరా లోకేష్ కనకరాజు? చేస్తారు బ్రో, ఎందుకంటే లోకేష్ కనకరాజ్ అనేది ఒక ఆర్గనైజ్డ్ డైరెక్టర్, అన్నీ ఆర్గనైజ్ చేసుకుంటారు. సో తన స్క్రిప్ట్ సెలెక్షన్, తన క్యాస్ట్ సెలెక్షన్ అన్నీ టాప్ నాచ్ ఉంటాయి. అంటే విక్రమ్ని ఆయన ఖైదీని మిక్సీలో వేసి గ్రైండర్ పడినట్టు ఉందంటున్నారు ఈ కూలీ. లేదు బ్రో, అలా ఏం లేదు. అంటే విక్రమ్కి కూలీకి కనెక్షన్స్ ఉన్నట్టు ఫీలింగ్స్ వచ్చినాయి కొన్ని కట్స్ ట్రైలర్లో. చూద్దాం, మరి స్టాండ్ అలోన్ ఫిల్మ్ అంటున్నా, నాకైతే ఎల్సీలో కలిపేస్తా అనిపించింది. కానీ ఎల్సీలో కలిపేస్తే సేమ్ లియో లాగా కుడిపేసిన ఫీలింగ్ వస్తుంది. ఒరిజినల్ లైక్ లియో కూడా స్టాండ్ అలోన్ ఫిల్మ్ కింద వస్తే బాగుండేది మూవీ. సో ఓవరాల్గా ఏం చెప్తారు కూలీ గురించి? హై ఎక్స్పెక్టేషన్స్ బ్రో, నార్మల్గా కాదు. కూలీకి ఫస్ట్ రీజన్ రజనీకాంత్ అయితే, సెకండ్ రీజన్ లోకేష్, థర్డ్ రీజన్ అనిరుద్ధ్ అయితే మాస్ డ్యూటీ రజనీకాంత్కి.